చాలా మంది పేషెంట్స్ నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఈ చాలా డాక్టర్స్ ఏమంటుంటారు మీకు డిస్క్ అరిగిందని కొంతమంది చెప్తుంటారు. కొంతమందికి డిస్క్ బల్జ్ అయింది అంటుంటారు. ఇంకొంతమందికి డిస్క్ హెర్నియేషన్ అయిందని అంటుంటారు. అంటే ఇట్లా రకరకాలుగా ఈ డిస్క్ గురించి మాట్లాడుకుంటారు, చెప్తా ఉంటారు. ఎవరికైతే ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మనం ఇనే ఏదైతే టెర్మినాలజీ ఉందో అది డిస్క్ అంటుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్ అనేది ఎక్కడ ఉంటుంది? అసలు అది దాని ఫంక్షన్స్ ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి? దాన్ని కాపాడుకోకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తది? అంటే వాళ్ళకి ఎటువంటి నొప్పులు అనేది వస్తుంది? దాని గురించి ఈరోజు మనం ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్ అనేది మనకి నడుములో అంటే నడుము కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, ఛాతీ దగ్గర కావచ్చు. వెన్నుపూసకి మధ్యలో ఉండే ఏదైతే మెత్తటి పదార్థాన్ని దాన్నే మనం డిస్క్ అంటుంటాం. సో, ఇదేంటంటే 2 వెన్నుపూసలకి ఇదొక వెన్నుపూస, ఇదొక వెన్నుపూస. ఈ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో దాన్ని డిస్క్ అంటాం. అంటే ఇదొక మెత్తటి రబ్బర్ లాంటి స్ట్రక్చర్. అది మనకి చాలా మనకి సాఫ్ట్‌గా ఉండాలి. సో, సాఫ్ట్‌గా ఉండి మనకి ప్రెస్ చేస్తున్నప్పుడు ఇట్లా చాలా ఒక కుషనింగ్ లాగా ఉంటుందన్నట్టు. సో, ఎప్పుడైతే ఇది ఒక కుషన్ లాగా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు అది హెల్తీగా ఉన్నట్టన్నట్టు. సో, దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ వెన్నుపూసల మధ్య ఉండడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అంటే ముందుకి ఇట్లా బెండ్ అవ్వడం కావచ్చు. సో, మనకి సైడ్ ఇట్లా తిరగడం కావచ్చు. వీటికి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఉంటుందన్నట్టు. ఇంజ్యూరీస్ వల్ల కావచ్చు, లేదా అరుగుదల వల్ల కావచ్చు. అటువంటి సిట్యుయేషన్‌లో మనకి ఈ డిస్క్ అనేది వాటి యొక్క పట్టు కోల్పోయి కొంతమందిలో ఇంజ్యూరీ అయినప్పుడు డిస్క్ బల్జ్ అవుతుంటుంది. అదే వయసు పైబడిన వాళ్ళు వయసు రీత్యా డిస్క్ అరిగినప్పుడు వాళ్ళకేమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల ఆ డిస్క్ యొక్క సాఫ్ట్ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది పోతూ ఉంటుందన్నట్టు. సో, ఈ కుషనింగ్ ఎఫెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి సాధారణంగా మనకి యంగ్ ఏజ్‌లో ఈ కుషనింగ్ ఎఫెక్ట్ డిస్క్ హెల్తీగా ఉన్నప్పుడు ఈ కుషనింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువగా పరిగెత్తిన, జంప్ చేయడము అవన్నీ చాలా సర్వసాధారణంగా చేస్తా ఉంటారన్నట్టు. అది ఫ్లెక్సిబిలిటీ ముందుకు వంగడం గాని ఇవన్నీ ఎక్కువగా చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటది. అదే ఒక వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఈ కుషనింగ్ ఎఫెక్ట్ అంటే మెల్లమెల్లగా ఈ డిస్క్ అనేది అరుగుతూ ఉంటుంది. ఈ అరగడం వల్ల వాళ్ళకి ఆ యొక్క సాఫ్ట్‌నెస్ పోయి వాళ్ళకి హార్డ్‌గా తయారవుతుంటుంది. సో దట్ ఎప్పుడైతే వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఈ ముందుకు వంగడం గానీ, జంప్ చేయడం గానీ, పరిగెత్తడం గానీ అటువంటి అంత ఈజీగా చేయలేరు. వాళ్ళలో ఎవరైనా ఇట్లా సడెన్‌గా ఏదైనా బెండ్ అయ్యి వెయిట్స్ లిఫ్ట్ చేసినా గానీ, జంప్ చేసినా గానీ, వాళ్ళకి త్వరితగతిన ఈ డిస్క్ మన మీద ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి, వాళ్ళకి ఈ రప్చర్ అవ్వడం గానీ, అంటే డిస్క్ బయటికి రావడం గానీ ఎక్కువగా జరుగుతా ఉంటది. సో దట్ సో దీని యొక్క ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే డిస్క్ అనేది మనకి వెన్నుపూసకి మధ్య ఉండి ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తా ఉంటది. సో అది ఉండడం వల్ల మనకి ఇక్కడ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా వీలవుతా ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్క్ అనేది ఎలా ఉంటాది? దాని యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి డిస్క్‌లో మనకి 2 రకాలు మెయిన్‌గా ఒకటి దానికి ఔటర్ లేయర్ దాని చుట్టూ ఉండే పొర ఏదైతే ఉంటదో దాన్ని యాన్యులస్ ఫైబ్రోసస్ అంటారు. అంటే అది మనం చాలా టఫ్‌గా ఉంటుందండి. సో, మనం దీన్ని చూసినట్టయితే ఒక రకంగా పోల్చుకున్నట్టయితే, ఇప్పుడు మనకి ట్యూబ్‌తో పోల్చుకోవచ్చు. మనకి టైర్ ఎలా ఉంటదంటే, బయట ఏదైతే టైర్ ఏదో పొర ఉంటుందో, అది చాలా వరకు టఫ్‌గా ఉండి చాలా వరకు లోపల ఉన్న ట్యూబ్‌ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. మనకి అలానే ఈ డిస్క్‌లో ఏదైతే బయట పొర ఏదైతే టఫ్‌గా ఉంటదో, దాన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటారు. అదే లోపల దీని లోపల మనకి ఒక సాఫ్ట్ జెల్ ఉంటది. దాన్ని న్యూక్లియస్ అంటారు. ఈ జెల్ ఉండడం వల్లే మనకి డిస్క్‌కి కుషనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది ఏదైనా కారణాల రీత్యా ఇంజ్యూరీ కావచ్చు. ఎస్పెషల్లీ జనరల్‌గా ఈ ఇంజ్యూరీ అనేది ఎక్కువగా చిన్న వయసుల్లో జరుగుతా ఉంటది. ఎక్కువ వీళ్ళు స్పోర్ట్స్ రిలేటెడ్ గానీ, ఏదైనా ఆడుతున్నప్పుడు కింద పడడం కావచ్చు, సడెన్‌గా ఎక్కువ ముందుకు వంగి ఏదైనా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు గానీ, ఆ డిస్కుల మీద ఇంపాక్ట్ ఎక్కువయ్యి సడెన్‌గా వాళ్ళకి ఇంజ్యూరీ అవుతుంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఆ డిస్క్ అనేది కాస్త వాళ్ళకి బల్జ్ అవ్వడము, హెర్నియేషన్ అవ్వడం అనేది జరుగుతా ఉంటది. సో, ఇది జనరల్‌గా మనకి యంగ్ ఏజ్‌లో జరుగుతా ఉంటది. సో, ఎప్పుడైతే ఆ డిస్క్ ఇట్లా ఇంజ్యూరీ అవుతుంటుందో, అప్పుడు మనకేమవుతుందంటే బయట పొర ఏదైతే ఉందో, అది మొత్తం
డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి లోపల ఉన్న జెల్ కాస్త మొత్తం బయటికి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి లోపల ఉన్న జెల్ ఎప్పుడైతే బయటకి వెళ్తుందో అప్పుడు మనకు ఆ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్ అనేది. సో మనకి జనరల్గా ఇప్పుడు డిస్క్ మన ఇంతకు ముందు అనాటమీ దాని ఎట్లా ఎలా ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, సో దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇప్పుడు డిస్క్ డీజనరేషన్ అంటే మనకి నీ జాయింట్లో ఎట్లయితే మనం అరగకుండా కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో మోకాలు బోన్కి మధ్య కార్టిలేజ్ ఉంటుందో ఎట్లా అరగకుండా కాపాడుకుంటామో అలానే ఈ డిస్క్ను కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అన్నట్టు. దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ముఖ్యంగా మనం ఎస్పెషల్లీ అంటే చిన్న వయసులో కావచ్చు, అరౌండ్ 20 to 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా డిస్క్ అనేది హెల్తీగా ఉంటుంది. అటువంటి వాళ్ళలో మనకి డిస్క్ ఇంజరీ కాకుండా చూసుకోవాల్సి, ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ అటువంటివి ముందుకు బెండ్ అయ్యి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో అదే కాకుండా ఇంజరీస్ కాకుండా సరే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అటువంటివి జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాల్సి వస్తుంది. అదే కాకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల కూడా ఈ డిస్క్ అనేది మెల్లమెల్లగా అరిగిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తారో, సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయర్స్ కావచ్చు, వీళ్ళలో ఏంటంటే ఒకే పొజిషన్లో కూర్చొని లాంగ్ అవర్స్లో కూర్చోవడం వల్ల వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఆ డిస్క్ కావాల్సిన ఏదైతే న్యూట్రియంట్స్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. అంటే డిస్క్ ఎప్పుడు కదలిక, మనకి వెన్నుపూసలు అనేది ఎంతో కొంత కదలిక ఉంటేనే వాటికి ఆ డిస్క్ అనేది కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది బోన్ నుంచి అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. సో దట్ అవి హెల్తీగా ఉంటుంది. అట్లా కాకుండా మనం ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చొని వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలము ఆ డిస్క్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే క్రమేణా తగ్గుతూ రావడం వల్ల చిన్న వయసుల్లో కూడా వీటికి తొందరగా అరిగిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నట్టు. సో దట్ ఎవరైతే ఈ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళ యొక్క నడుము స్పైన్ని పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఎవ్రీ 10 minutesకి ఒకసారి పొజిషన్ చేంజ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి డిస్క్ అనేది హెల్తీగా ఉంటుంది. సో చిన్న వయసులో మనం తీసుకోవాల్సిన ఇది జాగ్రత్తలు. అదే ఇప్పుడు ఒక వయసు తర్వాత డెఫినెట్గా మనకి వీళ్ళల్లో ఏమవుతుందంటే అబౌవ్ 50 years తర్వాత బాడీలో ప్రతి పార్టు అరుగుదలకి లోనవుతూ ఉంటుంది. ఎట్లయితే మనకి మోకాళ్ళు కార్టిలేజ్ అరుగుతుందో అలానే వీళ్ళకి డిస్కులు అరగడం కూడా జరుగుతూ ఉంటుంది. సో డిస్క్ అరగకుండా మనం కాపాడుకుంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. దాంట్లో పర్టికులర్గా ఎక్కువగా ఓవర్ వెయిట్ అంటే ఒబీస్ లేకుండా అంటే ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలి ఒకటి. రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ కావచ్చు, లైక్ చిన్న లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటారు, యోగా కానీ ఇటువంటి ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ కానీ ఇటువంటివి చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఏంటంటే డిస్క్ ఎప్పుడు హెల్తీగా ఉండడం వల్ల డిస్క్ కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది కంటిన్యూస్గా బోన్ హెల్తీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్క్ కూడా హెల్తీగా ఉంటుంది. సో దట్ వాళ్ళకి తొందరగా వీళ్ళకి డిస్క్ అనేది డీజనరేషన్ కాకుండా కాపాడుకోవచ్చు అన్నట్టు. ఇది కాకుండా ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత కొన్ని సర్టన్ థింగ్స్ చేయడంలో మనం కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఎస్పెషల్లీ మనం జంప్ చేయడం కావచ్చు, కొన్ని స్పోర్ట్స్ షటిల్ ఆడడం కానీ, వాలీబాల్ ఆడడం కానీ ఇటువంటి అంటే జంపింగ్ ఏదైతే జంప్ చేస్తుంటామో అటువంటి దాంట్లో కొంచెం చాలా వరకు తగ్గించుకుంటేనే బెటర్ అన్నట్టు. ఎందుకంటే వీళ్ళల్లో ఒక ఏజ్ తర్వాత డిస్క్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆ కుషనింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఇది చాలా హార్డ్గా అయిపోతుంటుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు జంప్ చేస్తారో ఆ కుషనింగ్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఈ మొత్తం ప్రెషర్ ఈ వెన్నుపూసల మీద పడుతుంటుంది. అప్పుడు ఆ వెన్నుపూసలు ఫ్రాక్చర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. దాంతో వాళ్ళకి విపరీతమైన నొప్పి రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు ఒక ఏజ్ తర్వాత ఈ జంపింగ్ కావచ్చు, స్పోర్ట్స్లో ఎక్కువ షటిల్ కానీ ఇటువంటి జంప్ చేసేవన్నీ కూడా అవాయిడ్ చేయడము బెటర్. అదొకటి వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో ఇది మనకి ఈ డిస్క్ గురించి మనం తెలుసుకోవచ్చు ప్రధానంగా అన్నట్టు. సో డిస్క్ అనేది అంటే లైక్ మనకి ఈ స్పైన్ అనేది ఆల్మోస్ట్ మనకి వెన్ను అనేది మనకి మెడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద టెయిల్ బోన్ వరకు ఉంటుంది. దీంట్లో మనకి చూసుకున్నట్లయితే మెడ దగ్గర మనని సర్వైకల్ అంటారు. సర్వైకల్లో 7 వెన్నుపూసలు ఉంటుంది. దానికి ప్రతి వెన్నుపూసకి మధ్య డిస్క్లు ఉంటుంది. అలానే చెస్ట్
ఏదైతే ఛాతీ వెనుక భాగం డార్సల్ అంటారు. దాంట్లో 12 వెన్నుపూసలు ఉంటాయి. అలానే మనకి నడుములో చూసుకున్నట్టయితే 5 వెన్నుపూసలు దాన్ని లంబార్ అంటుంటారు. వీటిలో ప్రతి వెన్నుపూసకి మధ్య ఈ డిస్కులనేది మనకి ఉంటుంది. కానీ ఎక్కువగా ఈ డిస్క్ మూవ్‌మెంట్స్ అరిగేదానికి ఛాన్సెస్ గానీ, డిస్క్ ఇంజ్యూరీస్ అనేది ఎక్కువగా మనం చూసేది ఎక్కువగా అంటే లంబార్ ఏరియా అంటే నడుము భాగంలో. ఎందుకంటే మనకి ఎక్కువ నడుములోనే మనకి కదలికలనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే అంటే వంగడం గానీ, బెండ్ అవ్వడం గానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి నడుములో ఎక్కువగా చూస్తుంటాం. అది ఎస్పెషల్లీ L4, L5 మధ్యలో L5 అండ్ S1 మధ్యలో ఉండే డిస్కులు ఎక్కువగా ఇంజ్యూరీస్‌కి లోనయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలానే మెడలో గూడా మనకి మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది గాబట్టి, ఎక్కువగా మనకి ఈ మెడలో C4, C5 లెవెల్స్ కానీ, C5, C6 లెవెల్స్‌లో ఉండే డిస్కులు అట్లే C6, C7 లెవెల్‌లో ఉండే డిస్కులు అరుగుదలకు లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో దట్ ఈ డిస్క్ అరగడం కానీ, డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడలో ఉండే డిస్క్ బల్జ్ అయినప్పుడు మనకి డిస్క్ వెనక భాగాన ఈ స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డిస్క్ బయటకు రావడం వల్ల ఏమవుతుందంటే మెడలో ఉండే నరాల మీద ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల మనకి మెడ నొప్పితో పాటు ఈ చెయ్యి గుంజడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే నడుములో ఉండే డిస్కులు ఎప్పుడైతే బయటకొచ్చి డిస్క్ బల్జ్ అయితే మనకి నడుము నొప్పితో పాటు కాలుల్లో మనకి నరం గుంజినట్టు అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మనం సయాటికా అంటాం. సో దట్ ఇదేంటి మనకి డిస్క్ గురించి క్లుప్తంగా మన దాని యొక్క అనాటమీ, ఒక ఫంక్షన్స్ ఎలా ఉంటది, దాన్ని ఎందుకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే దాని గురించి మీకు ఈరోజు వివరించాను.